శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిగిలో 100 బెడ్ల ఏరియా హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన. మారని పాకిస్తాన్ తీరు, భారత్పై మళ్లీ డ్రోన్లతో దాడికి యత్నం. తోక జాడిస్తే అంతం చేస్తాం, పాక్ ప్రధాని మోదీ హెచ్చరిక. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి, పీఎంఓ ఉద్యోగినంటూ కాల్. జిన్నారం మత ఘర్షణలో అరెస్టైన బీజేపీ కార్యకర్తను సంగారెడ్డి సెంట్రల్ జైల్లో పరామర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పీఎం ఆఫీస్ అధికారినని తనకు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి సమాచారాన్ని అందించాలని నావల్ కమాండ్ కార్యాలయానికి కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కోజిక్కోడ్ కు చెందిన ముజిబ్ రెహమాన్ పీఎంఓ ఆఫీసర్ అంటూ నేవీ అధికారులకు కాల్ చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడుందో తెలపాలని కోరాడు. అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి ద్వారకా తిరుమల పురవీధుల్లో అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొన్నారు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ. రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తాడుతో రథాన్ని లాగారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో వంశపార్య ధర్మకర్త నివృతారావు, ఆర్య ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రథోత్సవంలో భాగంగా చిత్ర విచిత్ర వేషాలతో, తీన్మా డప్పులతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, కోలాట భజనలు, కేరళ నృత్యం, వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేవస్థానం అధికారులు. ఇక రథోత్సవంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొని స్వామివారికి, అమ్మవారికి రథం లాగి పూజ ద్రవ్యాలు సమర్పించారు.
కవిత కరుడు జిన్నారంలో అరెస్ట్ చేసిన వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మదర్సాలలోని ఉంటున్నది ఎవరు? జిన్నారంలోని కోదండ రామాలయం భూముల్లో అక్రమంగా మదర్సా నిర్మించారు. జిన్నారంలో అక్రమ అరెస్టులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, జిన్నారం వ్యవహారంపై జిల్లా ఎస్పీ కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు, జిన్నారంలో ఏం జరుగుతుందో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను 4 సార్లు ఎంపీగా అడిగినా సరైన సమాధానం లేదు. దేశ ద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దేశ ద్రోహులకు కాంగ్రెస్ కున్న సంబంధం బయటపడింది. హిందూ బంధువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు. జిన్నారం పటాన్చెరులో మదర్శాలలో చదువు చెప్పేందుకు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వకపోతే హిందూ బంధువులు విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్ నందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఓకే నాన్న, చలో మీడియా మిత్రులకు నమస్కారం. జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి 4 కేసుల రిజిస్ట్రేషన్ విషయం లోపల 3 కేసులలో ఇప్పటికే ముద్దాయిలుగా ఆరోపించబడినటువంటి వ్యక్తులకి సంగారెడ్డి జిల్లా కోర్టు లోపల బెయిల్ లభించింది. ఇంకొక కేసులో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి నేను డే 1 నుంచి ఒక డిమాండ్ చేస్తూ వస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని. మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఈ రోజు వరకు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రిప్లై రాలేదు. అసలు మదర్సాలో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద ఏమన్నా విచారణ జరిపించినారా? ఆ విచారణలో ఏ రకమైనటువంటి నిజాలు తేలినాయి? ఎందుకు కిషన్గంజ్ పేరిట బంగ్లాదేశీలు వచ్చి ఇక్కడ మదర్సా కట్టుకొని ఉన్నారనే విషయంలో ఈరోజు దాకా జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మౌనాన్ని వీడట్లేదు. అది కోదండ రామాలయం సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2కు సంబంధించినటువంటి భూములలో ఎంక్రోచ్ చేసి కట్టినారు మదర్సాని. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అంటే కనీసం జిల్లా యంత్రాంగం చీమగుట్టినట్టు కూడా బిహేవ్ చేయట్లేదు. ఇది దురదృష్టకరం. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధిని, ఎంపీగా నేను 4 సార్లు పోలీస్ అధికారులను కలిసి, డీజీపీని కలిసి, తహసీల్దార్కి ఫోన్ చేసి ఏం జరుగుతుంది జిన్నారంలో అంటే కనీసం ఈ రోజు దాకా విచారణ జరపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల కాంగ్రెస్కి దేశద్రోహులకి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. చాలా స్పష్టంగా దేశద్రోహులకు షెల్టర్ ఇస్తూ, దేశద్రోహుల్ని ఎంకరేజ్ చేస్తూ, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, బయటికి పంపించాలని భారత ప్రభుత్వం స్వయంగా అమిత్ షా గారు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి చెప్తే కూడా ఈ రోజు దాకా విచారణ జరపకపోవడం, 30 మంది హిందూ బంధువులని జైల్లో పెట్టి ఇంకా దాని మీద బెయిల్ రాకుండా ఎట్లా చూద్దామనే ఆలోచన తప్ప అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది? మదర్సా ఎందుకు వచ్చింది? నిజంగా జిన్నారంలో, బొల్లారంలో, పటాన్చెరులో గరీబులకు చదువు చెప్తున్నారా? వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఈ దేశ డెమోగ్రఫీని డిస్టర్బ్ చేసేందుకు వదిలేస్తున్నారనే విషయం లోపల ఈ రోజు దాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కాబట్టి దయించి ఇప్పటికైనా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా పూర్తి యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇవ్వకపోతే జైలు నుంచి హిందూ బంధువులు రిలీజ్ అయిన తర్వాత నేరుగా మళ్ళీ వచ్చేది మేము మీ పోలీస్ స్టేషన్ ముందుకే తప్ప ఇంకొక దగ్గర కాదు. ఏ కేసులలో అయితే మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపించిండ్రో అసలు ఆ మదర్సా ఉనికి గురించే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆ మదర్సా ఎక్కడిది? ఎవరి పేరు మీద కొన్నారు? ఎవరు ఓపెన్ చేసిరు మదర్సాని? మదర్సాలో ఉంటున్నటువంటి పిల్లలు ఏ దేశస్తులు? మదర్సాలో చదువు చెప్తున్న వాళ్ళు ఏ దేశస్తులు? దీనికి సంబంధించి మీరు అధికారికమైనటువంటి వివరాలని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ మీద అప్రాప్రియేట్ చర్యకి నేను భారత ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను, డిఓపిటికి రికమెండ్ చేస్తాం. జిల్లా ఎస్పీ, జిల్లా రెవెన్యూ అధికారులుగా ఉండి మీరు ఏం జరుగుతుందని అడిగితే, ఒక బాధ్యతాయుత స్థానంలోనే ఒక ఎంపీ అడిగితే మౌనమే సమాధానం అవుతుందంటే మీరు దేశద్రోహులకి మద్దతు ఇస్తున్నారని చెప్పి భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగం వాళ్ళ పనితీరును మార్చుకొని, జిన్నారంలో జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకొని, అక్కడ ఉన్నటువంటి మదర్సా విషయం లోపల పూర్తి విచారణ జరిపి అమాయకులైనటువంటి హిందూ బంధువులని గత 20 రోజుల నుంచి జైల్లో పెట్టిన వాళ్ళని వెంటనే విడుదల చేసేందుకు మీరు సహకరించని పక్షంలో వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమాన్ని జిన్నారం నుంచే మదర్సాలకు వ్యతిరేకంగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని. మారని
పాకిస్తాన్ తీరు. భారత్పై మళ్లీ డ్రోన్లతో దాడికి యత్నం. మరోసారి కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్లో పాక్ నుంచి దూసుకువచ్చిన డ్రోన్లు, ఆ డ్రోన్లను కుప్పకూల్చిన భారత క్షిపణి రక్షణ వ్యవస్థ. ప్రస్తుతం సాంబా సెక్టార్లో బ్లాక్అవుట్ ను అమలు చేస్తున్న అధికారులు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ 3 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత తొలిసారి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించారు. ఉగ్రవాదులపైనే మన సైన్యం దాడి చేసిందని, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మద్దతుగా ఉంటూ మనపై ఎదురుదాడి చేసిందన్నారు. పాకిస్తాన్ కు నేరుగా బుద్ది చెప్పామని, 3 రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చిందని తెలిపారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగేదే అతి ఉగ్రవాదం. పాకిస్తాన్ మిసైల్స్ అన్ని మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయని, మనం మాత్రం పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పేల్చామని మోదీ తెలిపారు. భారత్ దాడి తర్వాత బతికుంటే చాలని పాకిస్తాన్ అనుకుంటోందని, ఉలిక్కి పడేలా పాకిస్తాన్ ను దెబ్బతీశామని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తదుపరి చర్యలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. అణుదాడి చేస్తామని బెదిరిస్తే సహించేదే లేదన్నారు. పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భారత్ దాడులకు తాళలేక మే 10వ తేదీన పాకిస్తాన్ డీజీఎంఓ భరత్ ను సంప్రదించిందని మోదీ తెలిపారు. అప్పటికే పాకిస్తాన్లోని ఉగ్రమూకలన్నీ తుదముట్టించామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ను నిలిపేశామని, పాకిస్తాన్ తదుపరి చర్యలను బట్టి రియాక్షన్ ఉంటుందని మోదీ తెలిపారు. భారత్ పై ఉగ్రవాదంతో మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే రీతిలో సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడతామని అంటే చూస్తూ ఊరుకునేదే లేదన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో సహా ఇతర అంశాలపై ప్రధాని మోదీ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే కశ్మీర్పై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదని, పీఓకే విషయంలో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టమైన సంకేతాలను మోదీ ఇచ్చారు. 6 मई की देर रात 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है. भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया. आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है. लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, तो फौलादी फैसले लिए जाते हैं, परिणाम लाकर दिखाए जाते हैं. जब पाकिस्तान में आतंक के अड्डों पर भारत की मिसाइलों ने हमला बोला, भारत के ड्रोन्स ने हमला बोला, तो आतंकी संगठनों की इमारतें नहीं, बल्कि उनका हौसला भी थर्रा गया. बहावलपुर और मुरिद के जैसे आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है. दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं ना कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं. आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था.
इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए। भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है। आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे। उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। साथियों, भारत की इस कार्रवाई से पाकिस्तान घोर निराशा में गिर गया था, हताशा में गिर गया था, बौखला गया था। और इसी बौखलाहट में उसने एक और दुस्साहस किया। आतंक पर भारत की कार्रवाई का साथ देने के बजाय पाकिस्तान ने भारत पर ही हमला करना शुरू कर दिया। पाकिस्तान ने हमारे स्कूलों, कॉलेजों को, गुरुद्वारों को, मंदिरों को, सामान्य नागरिकों के घरों को निशाना बनाया। पाकिस्तान ने हमारे सैन्य ठिकानों को निशाना बनाया। लेकिन इसमें भी पाकिस्तान खुद बेनकाब हो गया। दुनिया ने देखा कि कैसे पाकिस्तान के ड्रोन्स, पाकिस्तान की मिसाइलें भारत के सामने तिनके की तरह बिखर गई। भारत के सशक्त एयर डिफेंस सिस्टम ने उन्हें आसमान में ही नष्ट कर दिया। पाकिस्तान की तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया। भारत के ड्रोन्स, भारत की मिसाइलों ने सटीकता के साथ हमला किया। पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया, जिस पर पाकिस्तान को बहुत घमंड था। भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया, जिसका उसे अंदाजा भी नहीं था। इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था। और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था। इसलिए जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया
कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा। तो भारत ने भी उस पर विचार किया और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है। आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है। साथियों, भारत की तीनों सेनाएं, हमारी एयरफोर्स, हमारी आर्मी और हमारी नेवी, हमारी बॉर्डर सिक्योरिटी फोर्स बीएसएफ, పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 బెడ్ల ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. సుమారు 26 కోట్లతో హాస్పిటల్ భవనాల నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. 2 ఏళ్లలో కొత్త హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకొచ్చి పరిగి ప్రజలకు వైద్య సేవలు విస్తరిస్తాం. అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ డయాలసిస్ సెంటర్లో బెడ్లు, మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ పేషెంట్లను ఆదుకుంటాం. పరిగిలోని ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నాం. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జెన్సీలో ప్రజల ప్రాణాలు కాపాడేలా అత్యాధునిక వసతులతో ట్రామా కేర్ సెంటర్లో అభివృద్ది చేయబోతున్నాం. అంబులెన్స్ల సంఖ్యను పెంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైంను 10 నిమిషాలకు తగ్గిస్తున్నాం. ఇటీవల 213 కొత్త అంబులెన్స్లను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే కమర్షియల్ ట్యాక్స్ శాఖలో మొత్తం 6% ప్రగతి కనిపించింది. ఇది ఒక మంచి పరిణామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన రీసోర్స్ మొబైలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగ్గా కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిల శ్రీధరబాబు పాల్గొన్నారు. ఇక మార్చి మాసంలో సీఎస్టీ, వాట్ ఓవరాల్ గ్రోత్ 600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా సుమారు 500 కోట్ల ఆదాయం రాష్ట ఖజానాకు సమకూరింది. భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలుంటే వాటిని గుర్తించి సరిచేయాలని ఆదేశించారు. అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్ విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ ఓపెన్ ఫ్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదు. విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. రవాణా శాఖలో కొత్తగా తీసుకువచ్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకుని పెద్ద మొత్తంలో తనిఖీలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటీలో సభ్యులుగా చేర్చాలని గిరిజన సంక్షేమ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పకడ్బందీగా అమలు చేసి అసలైన గిరిజనులకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు వెంటనే చేపట్టాలని రెవెన్యూ అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. నిర్మాణం అనుమతుల విషయంలో హెచ్ఎండీఏ వేగం పెంచాలని మంత్రుల బృందం సూచించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం గ్రామదేవతల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధైర్యం లేని జగన్ తొత్తులు అందరి మీడియా ముందుకు రాకుండా ఫేస్బుక్ లో, ట్విట్టర్లో అసత్య పోస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వద్ద సైనికుల ధైర్యంగా పనిచేస్తున్నామని, నిజాన్ని నిర్భయంగా చెప్పగలమని పేర్కొన్నారు. జగన్ రెడ్డి కకృతి సొమ్ముకి అలవాటు పడిన వ్యక్తులు మేము కాదని, ఇప్పటి వరకు 3 పర్యాయాలు మీడియా ముందుకి వచ్చానని, జగన్ కింద పనిచేసే వాళ్లైన శిష్యులు తొత్తులకి సమాధానం చెప్పాల్సిన పనే లేదని వారి అన్నైన కేశినేని నానికి కౌంటర్ ఇచ్చారు.
ఎన్నిసార్లు చెప్పాలి? మొన్నే మీరు అడిగారు, వచ్చినప్పుడు నేను మర్నాడు స్టేట్మెంట్ ఇస్తాను, మీ ప్రెస్ ఎదురుగా అన్నీ తీసుకొచ్చి ఇచ్చా. వారేంటయ్యా, నేను మీకు ప్రెస్ ముందు వస్తున్నా, ధైర్యం లేని జగన్ తొత్తులందరూ ప్రెస్ ముందుకు రాకుండా ఏదో ఫేస్బుక్లో వేసి మీరు వేసేసి మీ యొక్క క్రెడిబిలిటీని మీరు దెబ్బ తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద టీవీలు అన్నీ ఉన్నాయి, ఒక్క టీవీకి ఇంటర్వ్యూకి ధైర్యంగా వచ్చారా ఎవరన్నా? మేము ఏదున్నా కూడా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి సైనికులు, మేము ఏదన్నా నిర్భయంగా చెప్పగలం. అంతేగాని ఎవరో కక్కుర్తి తమకు జగన్ రెడ్డి కక్కుర్తి సొమ్ముకి అలవాటు పడిన వ్యక్తులం కాదు. మేము ధైర్యంగా ఇప్పటికి 3 సార్లు ప్రెస్ మీట్కి వచ్చాను. మళ్ళీ బ్రదర్స్ వారు, మా వారు జగన్ రెడ్డితో, ఎవరో జగన్ రెడ్డి శిష్యులో, జగన్ రెడ్డి తొత్తులో, జగన్ రెడ్డి పనోళ్ళలో వీళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన పని మాకు లేదు. థ్యాంక్ యూ. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పరిగిలో 100 బెడ్ల ఏరియా హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన. మారని పాకిస్తాన్ తీరు, భారత్పై మళ్లీ డ్రోన్లతో దాడికి యత్నం. తోక జాడిస్తే అంతం చేస్తాం, పాక్ ప్రధాని మోదీ హెచ్చరిక. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి, పీఎంఓ ఉద్యోగినంటూ కాల్. జిన్నారం మత ఘర్షణలో అరెస్టైన బీజేపీ కార్యకర్తను సంగారెడ్డి సెంట్రల్ జైల్లో పరామర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.